చూడమ్మా మనకి వర్క్ సర్కిల్లో ఎంతవరకు అయిపోయినాయి? ఎల్ఏక్యూస్ చెప్తున్నట్టున్నాం 1Aలో కదా. ఎల్ఏక్యూస్ 5లో 1 అయిపోయింది. 5లో 1 తర్వాత 5లో 2 చేద్దాం. ఫైవ్లో 2 అని పెట్టుకోండి. 5లో ఎల్ఏక్యూస్లో 5లో 2. దీనిలో కూడా సేమ్ మోడలే, అంతకుముందు మోడల్ లాగా వీడు ఏం చేస్తాడంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు, మనకి ఈక్వేషన్స్ ఇస్తాడు, సర్కిల్ కనుక్కోమంటాడు. ఈక్వేషన్స్ కాపీ చేసుకోండి. 5లో 2, ఎల్ఏక్యూస్లో 5లో 2. ఎల్ఏక్యూస్లో 5లో 2. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 3y minus 1 equal to 0, comma x plus y plus 1 is equal to 0, 2x plus 3y plus 4 equal to 0. ఈ ఈక్వేషన్స్ ఇచ్చేసి వీటి గుండా పాస్ అయ్యేటటువంటి ఒక సర్కిల్ ఈక్వేషన్ చెప్పమంటున్నాడు. సొల్యూషన్ అని రాయండి. సో సొల్యూషన్, బిఫోర్ దట్ మీరు ఏం చేస్తారంటే డయాగ్రామ్ కూడా ఇంపార్టెంటే. డయాగ్రామ్ గీయండి. డయాగ్రామ్ కోసం ఏం చేస్తారంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ కి నేమ్స్ రాయండి. ఫస్ట్ లైన్ నేమ్ రాయండి, ఇట్లా అదే ఇట్లా రాసుకోండి. ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసేసి ఏబిసి అని పెట్టండి. ఏబిసి ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా ఇలాగే చేయాలి. గివెన్ లైన్స్ అని రాయండి. గివెన్ లైన్స్ x plus 3y minus 1 is equal to 0, equation number 1, comma x plus y plus 1 is equal to 0, equation number 2, comma 2x plus 3y plus 4 is equal to 0, equation number 3. ఇప్పుడు 1 2 సాల్వ్ చేస్తే ఏ రావాలి, కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇది 1 అని రాయండి. దీని పేరు 1, దీని పేరు 2. అంటే 1కి 2కి సాల్వింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఏ వస్తుంది. దీన్ని 3 అని పెట్టండి. 1 3 సాల్వ్ చేస్తే 1 2 సాల్వ్ చేస్తే ఏ, 2 3 సాల్వ్ చేస్తే బి రావాలి. అప్పుడు 2 3 సాల్వ్ చేస్తే బి రావాలి, కాబట్టి ఈ లైన్ ఇట్లా ఇటు తిప్పి పెట్టండి. చూడండి, ఇప్పుడు 1 2 సాల్వ్ చేస్తే ఏ, 2 3 సాల్వ్ చేస్తే బి, 3 1 సాల్వ్ చేస్తే సి. 1 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ, 2 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి, 3 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సి. ఎట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ మనం కనుక్కోవాల్సిన ఫైనల్ గా కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి సర్కిల్ కూడా మనం డ్రా చేసుకుని పెట్టుకున్నాం.
ఒక్క నిమిషం. ఇట్లా ఒక సర్కిల్ ఈక్వేషన్ చేయండి. ఏబిసి కూడా పాస్ అవ్వాలి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, 1 2 సాల్వ్ చేస్తే ఇది చూడండి, 1 2 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది, 2 3 సాల్వ్ చేస్తే బి వస్తుంది, 3 1 సాల్వ్ చేస్తే సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తారంటే సాల్వింగ్ ఫస్ట్ ఈక్వేషన్ కామా సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ సాల్వ్ చేయండి. ఈ ప్లేస్లో సరే అయిపోవాలి అది. తర్వాత నెక్స్ట్ ఏం రాస్తారంటే సాల్వింగ్ టు సెకండ్ ఈక్వేషన్ కామా థర్డ్ ఈక్వేషన్ ఈ ప్లేస్లో అయిపోవాలి అది. ఓకే, ఫస్ట్ ఈ సాల్వింగ్ 1 కామా 2 రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ గమనించండి. ఫస్ట్ ఈక్వేషన్లో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇక సెకండ్ ఈక్వేషన్ ఇదిగో ఇది. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేస్తా చెప్పండి నేను అడిగినవి. వై కోషన్స్ చెప్పాలి ఫస్ట్. వై కోషన్స్ అంటే 3, తర్వాత -1 3 -1 1 3 1 3. తర్వాత సెకండ్ ఈక్వేషన్లో 1 1 1 1 అన్ని 1లే 1 1 1 1. సో దీనిపైన ఎక్స్ అని రాయండి, దీనిపైన వై అని రాయండి, దీనిపైన 1 అని రాసుకోండి. ఎక్స్ బై 3 1s are 3 మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. అంతేనా? 1 × -1 -1 ఈజ్ఈక్వల్ పెట్టాలి. కొంతమంది ఖాళీ అట్టు పెడుతున్నారు ఇక్కడ, రాంగ్. అది ఈజ్ఈక్వల్ పెట్టాలి. 1 × -1 ఇట్లా చేయాలి. 1 × -1 -1 మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంటుందా, 1 × 1 1. మళ్ళీ ఈజ్ఈక్వల్ పెట్టండి. 1 × 1 1 3 1s are 3. సో ఎక్స్ బై 3 + 1 4 అయింది, ఈజ్ ఈక్వల్ టు వై బై ఇది -2 అయింది, ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇది -2 అయింది. ఇప్పుడు వాల్యూస్ ఈక్వల్ చేస్తున్నాను. ఎక్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2, అంటే దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 బై -2. 4 బై -2 అంటే ఎంతమ్మా, -2 వచ్చింది. తర్వాత వై బై -2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2, వై ఈజ్ ఈక్వల్ టు -2 బై -2. ఈ కింద ఉన్న వాల్యూ పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఇక్కడేమో y ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. దేర్ ఫోర్ ఈ పాయింట్ ఏమని పిలుస్తున్నాం మనం, క్యాపిటల్ ఏ అంటున్నాం ఈ పాయింట్. దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ -2, y వాల్యూ 1. y వాల్యూ 1 వచ్చింది. ఇది క్యాపిటల్ ఏ పాయింట్ ఇక్కడ నోట్ చేయండి. ఇక్కడ నోట్ చేస్తే ఇంకా బాగుంటుంది. -2, 1 ఏ వాల్యూ. ఇప్పుడు సాల్వింగ్ 2 and 3. సాల్వింగ్ 2 and 3లో 2 3 చూడాలి మీరు. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇది, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ లో వాల్యూస్ ఏమొస్తాయి, 1 1 అన్ని 1లే కదా, 1
1 1 1. థర్డ్ ఈక్వేషన్ లో వైతో మధ్యలోంచి మొదలు పెట్టండి. 3 4 3 ఇగో 3 4 2 3 2 3. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమో ఎక్స్ అని రాయండి, ఇది వై, ఇది 1. సో ఎక్స్ బై 4 1s are 4, 3 1s are 3 is equal to y by 2 1s are 2, 4 1s are 4. 1 by 3 minus 2. So x by 1 is equal to y by minus 2 is equal to 1 by 1. అంటే దీని నుంచి x by 1 is equal to 1 by 1 అంటే 1, y by minus 2 is equal to 1 by 1 అంటే 1. ఓకే, దీని నుంచి x వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చేసింది, x వాల్యూ 1. y వాల్యూ ఎంత వచ్చేసింది? మైనస్ 2 వచ్చింది. Therefore b is equal to x వాల్యూ ఫస్ట్ రాయండి 1, y వాల్యూ తర్వాత రాయండి మైనస్ 2. ఇక్కడ కూడా నోట్ చేసేయండి 1, మైనస్ 2. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ సి కూడా కనుక్కోవాలి కాబట్టి మనం ఇక్కడ రాయండి సాల్వింగ్ 1 3. ఫస్ట్ 1 2 సాల్వ్ చేసా, 2 3 సాల్వ్ చేసా, తర్వాత 3 1 అని రాయండి. థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్. సో థర్డ్ ఈక్వేషన్ ఇదిగో, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్ రాయండి. 3 మధ్యలోంచి రాయాలి కదా, 3 4 2 3. ఫస్ట్ ఈక్వేషన్ రాయండి 3 minus 1 1 3. ఇక్కడేమో ఎక్స్ అని రాయండి, ఎక్స్, ఇదేమో వై, ఇదేమో 1. ఓకే, అంటే ఎక్స్ బై 2 మల్టిప్లై చేస్తే మైనస్ 3 మైనస్ 4 3s are 12 is equal to y by 4 1s are 4 minus 1 into minus 2 minus 2. 1 by 3 2s are 6 minus 3. So x by minus 15, y by 4 plus 2 అంటే 6 is equal to 1 by 6 minus 3 అంటే 3. దీని నుంచి x by minus 15 is equal to 1 by 3 అని రాయండి, y by 6 is equal to 1 by 3. ఇప్పుడు దీని నుంచి వాల్యూస్ ఏమొస్తాయంటే x is equal to ఈ మైనస్ 15 పైకి వెళ్ళిపోద్దిరా, మైనస్ 15 by 3 అంటే ఎంత? మైనస్ 5. y వాల్యూ 6 by 3, 6 by 3 అంటే ఎంతమ్మా? 2. Therefore C అని రాయండి. ఈ పాయింట్ ఏమంటారు? ఈ పాయింట్ ని సి అంటారు. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, 2. ఇక్కడ కూడా నోట్ చేయండి మైనస్ 5, 2. ఓకే, ఏబిసి వాల్యూస్ తెలిసాయి ఇప్పుడు మనకి. మనం అంతకుముందు ప్రొసీజర్ లాగా రాయటమే. అంతకుముందు ప్రొసీజర్ గుర్తుంది కదా, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ AB bar as diameter. AB bar as diameter. AB bar as diameter. ఓకే, ఫార్ములా ఏంటి దానికి? x square plus y square minus x of x1 plus x2 ఇవి నేర్చుకోవాలి, మైనస్ y of y1 plus y2 plus x1 x2 plus y1 y2 equal to 0. ఓకే, ఇప్పుడు x1 y1 x2 y2 వేటిని తీసుకుంటారు మీరు? ఏబీలు తీసుకోవాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఏబీ బార్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఈ ఏ పాయింట్ ని బి పాయింట్ ని మీరు x1 y1 x2 y2 అనుకోవాలి, ఏబీ బార్ అంటున్నాను కాబట్టి. ఓకేనా? సో అలా తీసుకున్నప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ఆఫ్ x1 ప్లస్ x2 అంటే మైనస్ 2 ప్లస్ 1 మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 అంటే 1 మైనస్ 2 ప్లస్ x1 x2 అంటే మైనస్ 2 ఇంటూ 1 y1 y2 అంటే 1 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి ఏమొస్తుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఇది మైనస్ x ఆఫ్ మైనస్ 1 మైనస్ y ఆఫ్, ఇది కూడా ఎంత వస్తుంది? మైనస్ 1
ఇది -2, ఇది కూడా -2 ఈక్వల్ టు 0. x² + y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్, ఇది కూడా ప్లస్ వై -4 ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారంటే ఎస్ అనాలి మీరు. ఎస్, సర్కిల్ ఈక్వేషన్ ఎస్. ఓకే, నెక్స్ట్ తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఇది అయిపోయిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లైన్ కూడా మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాం, డైరెక్ట్ ఫార్ములా. అదే వాడండి, ఇంకేది వాడబాకండి. నోట్ చేసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB bar is, the equation of line AB bar is, ఫార్ములా ఏంటంటే x of y2 minus y1 తర్వాత మైనస్ y of x2 minus x1 మైనస్ of x1 y2 minus x2 y1 is equal to 0. ఇదే వాడండి, ఇంకేది వాడబాకండి. ఇంకోటి కూడా ఉంది, మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా యూటిలైజ్ చేసాం దాన్ని. y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. స్లోప్ అను 2 పాయింట్ ఫామ్ వాడాం. ఇది కూడా 2 పాయింట్ ఫామే, కొత్త డైరెక్ట్ ప్రొసీజర్. ఆ ఫార్ములాని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇది ఎక్కడి నుంచో నేను తెప్పించలేదు, అదే ఫార్ములాని సింప్లిఫై చేసి ఇది వచ్చింది నాకు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఎక్స్ వచ్చినప్పుడు వైల్ రాయాలి, ఎక్స్ అని ఉన్నప్పుడు y2 minus y1 మధ్యలో మైనస్ ఉండాలి. y వచ్చినప్పుడు ఎక్స్ రాయాలి, x2 minus x1 మైనస్ ఆఫ్ x1 y2 minus x2 y1. గుర్తుంటుందిగా ఇది. ఇది రాస్తే మీకు ఏంటంటే యూజ్ ఏంటంటే మిస్టేక్స్ పోవు మీకు. అది నా ఇక్కడ నేను ఇది వాటంలో నా ఉద్దేశం ఏంటంటే మిస్టేక్స్ రాకూడదు. ఎందుకంటే చిన్న మైనస్ ప్లస్ తేడా వచ్చిందంటే ప్రాబ్లం మొత్తం మీరు చేసిన కష్టం అంతా పోతుంది, రాంగ్ వచ్చేస్తుంది. 7 పడాల్సిన మార్క్స్ కాస్త 2 or 3 వేస్తారు. ఇట్లా జరగకూడదని నేను ఇట్లా చెప్తున్నాను మీకు. ఇలాగే ఫాలో అవ్వండి. y2 minus y1 అంటే ఇప్పుడు y2 అంటే ఎంత, అది రాసేసేయండి, -2. ఇది -2 -1 మైనస్ y of x2 minus x1 అంటే 1 మైనస్ ఆఫ్ -2 + 2 అయింది. 1 మైనస్ ఆఫ్ -2 మైనస్ ఆఫ్ ఈ ఫార్ములాలో ఉంది x1 y2 దీనికి ఒక టెక్నిక్ కూడా చెప్పాను మీకు. డైరెక్ట్ గా ఇట్లా ఎక్స్ట్రీమ్స్ తీసుకున్నాయండి, చివర్లో మల్టిప్లై చేయాలి. ఇట్లా ఈ చివర ఈ చివర, ఈ మధ్యలో మైనస్, ఈ మధ్యలో ఈ మధ్యలో, ఈ రెండు మల్టిప్లై చేస్తే -2 ఇంటూ -2 అంటే ఎంత వచ్చింది, 4 వచ్చింది. 4 మైనస్ మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా ఇది -3x, -3 ఇంటూ x -3x, ఇది మైనస్ y ఇంటూ ఇది 3 అవుతుంది. 1 + 2 3, 4 - 1 కూడా 3 వచ్చేస్తుంది. ఓవరాల్ గా 3 తీసేయండి, మైనస్ తీసేయండి. -3 తీసేస్తే x + y + 1 ఈక్వల్ టు 0. దీన్ని L అనాలి మీరు, L. ఇది లైన్ ఈక్వేషన్. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నాయి. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నాయి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చిన్న సమ్మె ఇదిలే, కాకపోతే అలా లెంతీగా కనపడుతుంది, చిన్న సమ్మె. s + λL ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఇది రాయండి, ఎల్ అంటే ఇది రాయండి, లాంబ్డా కనుక్కోవాలి. లాంబ్డా కోసం సి వాడాలి మీరు. ఓకే, 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, x² ఎస్ రాస్తున్నాను, +y² + x + y -4 ప్లస్ లాంబ్డా ఆఫ్ ఎల్ అంటే x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సి ఎంత, -5, 2 ఎంతనే వచ్చింది మనకి, -5, 2 లైస్ ఆన్ దిస్ సర్కిల్, లైస్ ఆన్ దిస్ సర్కిల్. సో ఇప్పుడు ఈ పాయింట్ దీనిలో రాసేసి, ఈ పాయింట్ ఉంది కదా, ఈ x బదులు -2 రాసేసేయాలి, -5 రాయాలి. అంటే -5², y బదులు 2 రాయాలి, 2², x బదులు -5, y బదులు 2. ఓకే, తర్వాత ఇక్కడ -4 ఉన్నది రాశాను, ప్లస్ లాంబ్డా, x బదులు -5, y బదులు 2, తర్వాత +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఇట్లా
ఈ 4 ఇది y బదులు 2 x బదులు -5 y బదులు 2 x బదులు -5 -5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 -5 ప్లస్ 2 -4 ఇక్కడ మనకి వెంటనే క్యాలిక్యులేషన్ కూడా వచ్చేస్తుంది +4 -4 క్యాన్సిల్ ప్లస్ లాంబ్డా 2 ప్లస్ 1 అంటే 3 -5 ప్లస్ 3 అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ 25 లో 5 పోతే 20 22 వచ్చింది 22 -2 లాంబ్డా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా సో -2 lambda is equal to -22 implies lambda is equal to -22 by -2 which is equal to 11 వచ్చి lambda value 11 therefore equation of circle x square plus y square plus x plus y minus 4 lambda బదులు ఎంత పెట్టాలి plus 11 of x plus y plus 1 is equal to 0 అంటే సింప్లిఫై చేస్తున్నాను x square plus y square plus x plus y minus 4 11 తో మల్టిప్లై చేస్తే 11 into x 11x 11 into y 11y 11 into 1 11 is equal to 0 x టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో వెతకండి x square plus y square x టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి x టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉందిరా ఇక్కడ ఒకటి ఉంది x plus 11x ఎంత x plus 11x 12x తర్వాత y టర్మ్స్ ఎతకండి y టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లస్ y ఉంది 11y ఉంది అది కూడా ఎంత వచ్చింది అది కూడా మనకి ప్లస్ 12y ఇక కాన్స్టెంట్స్ చూస్తే కాన్స్టెంట్స్ ఎంత ఉన్నాయి -4 11 అంటే +7 అమ్మా 7 is equal to 0 this is the answer for this question okay ఏం అర్థమైందా ఎరా ఏమా ఫణి yes sir ఓకే okay sir ఈ ప్రాబ్లం షేర్ చేస్తాను మీకు వీడియో షేర్ చేస్తాను సార్ చెక్ okay sir బాయ్ మీరు ఆఫ్ చేస్తాను మీరు కూడా ఆఫ్ చేసేస్తారు okay sir ఓకే అమ్మా లీవ్ అవ్వండి అమ్మా ఫణి సాయి పవన్ గౌతమ్ సార్ ఓకే క్లాస్ కంప్లీటెడ్ లీవ్ అవ్వండి ఓకే సార్ ఓకే సార్ పవన్